హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/ngm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాం అవన్నీ కూడా మీ మెయిల్ ద్వారా పొందొచ్చండి. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్ టాపిక్లో నెక్స్ట్ క్లాస్ గురించి నేర్చుకుంటాం. జీమెయిల్ ఐడిని ఎలా క్రియేట్ చేయాలనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు నేను చెప్తున్నాను. చూడండి, సో ఈ అడ్రస్ బార్లో మీరు www.gmail.com అని టైప్ చేశారనుకోండి. ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక సైన్ ఇన్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. మీకు ఆల్రెడీ జీమెయిల్ ఐడి ఉన్నట్లయితే ఇక్కడ మీ యొక్క జీమెయిల్ ఐడి క్రియేట్ చేయండి, పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి జీమెయిల్ ఐడి లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఆ అకౌంట్ అనేది మీకు క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ క్రియేట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పేజ్ డిస్ప్లే చూసారా, క్రియేట్ యువర్ అకౌంట్ అని ప్రొఫైల్ పేజ్. ఇక్కడ మీ యొక్క మొత్తం ప్రొఫైల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో రేపు పొద్దున మీరు జీమెయిల్ పంపించేటప్పుడు ఆ పేరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది ఆ పేరుతో మెయిల్ అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పేరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు, ఇదే ఇవ్వాలని రూల్ లేదన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను నానా ఫ్యామిలీ అని టైప్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ట్యాబ్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ పేజ్కి వచ్చింది కదా, ఇందులో చూజ్ యువర్ యూజర్ నేమ్ అని ఉంది. మీరు ఏమైతే టైప్ చేయాలనుకున్నారో అది ఇక్కడ టైప్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ద యూజర్ నేమ్ ఈజ్ టేకెన్ ట్రై అనదర్ అని ఉంది. అంటే ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు యూజర్ నేము, బట్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నవి చూపిస్తుంది మీకు, అవునా? సో చూడండి, ఒకవేళ నాకు ఇదే కావాలనుకుంటే అప్పుడు మీరు మధ్యలో డాట్ ఇవ్వడము ఇలాంటివి చేయండి. సో చూడండి, ఈ పేరుతో కూడా సమ్వన్ ఆల్రెడీ యూజ్ చేశారంట. కాబట్టి ఇంకేదైనా మీ యొక్క బర్త్ డేట్ కానీ ఇయర్ కానీ ఇట్లా ఏమంటో కూడా మెన్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. లేదంటే మీకు నచ్చిన లక్కీ నంబర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో నేను ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను, 1606 అని టైప్ చేస్తున్నాం. తర్వాత 06161724 అని టైప్ చేసాం. అయితే ఇలా టైప్ చేయడం వల్ల మనకు ఇంకెటువంటి ఇబ్బంది రాదన్నట్టు. సో ఇప్పుడు నానా ఫ్యామిలీ అని ఇక్కడ టైప్ చేస్తున్నాం కదా. పాస్వర్డ్ కంపల్సరీగా 8 క్యారెక్టర్స్ ఆ పైన ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అండి, 32 వరకు. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి సో నేను ఏదో టైప్ చేస్తున్నాం. చూడండి, నేను ఇక్కడ నా ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. కాబట్టి మీరు ఇక్కడ చూడండి టైప్ చేస్తున్నాం, ద పాస్వర్డ్ చూడండి, పాస్వర్డ్ డోంట్ మ్యాచ్ ట్రై అగైన్ ఉంది. ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. కంపల్సరీ మీరు పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నట్టు. ఓకేనా? కాబట్టి అది మీ ఫోన్ నెంబర్ అయినా సరే ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఇచ్చాం. ఇక బర్త్ డేట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే చూడండి ఆ బర్త్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కాబట్టి సో మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ ఆ బర్త్ డేట్ ఏదైతే ఉందో మంత్ ఇయర్ ఇవ్వాలి. ఇక జెండర్ తీసుకోండి. ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలా. ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ వెరిఫికేషన్ కోసం యూజ్ అవుతుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ కంపల్సరీ మీరు ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇకపోతే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు మనకి ఇక్కడ అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకు గూగుల్ వాడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తున్నాడు. డేటా ఈ ప్రాసెస్ వెన్ యూ గూగుల్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీగా చదవాలన్నట్టు. ఓకేనా? సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకపోతే ఇప్పుడు దీన్ని అగ్రీ చేయాలి, క్యాన్సిల్ చేస్తే యాక్సెప్ట్ అవ్వదు. అగ్రీ అని క్లిక్ చేసినప్పుడు చూడండి, మరి మనకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చదివిన తర్వాత సో అగ్రీ చేసాం కదా. ఇప్పుడు ప్రాసెసింగ్లో జరుగుతుంది చూడండి. ఇప్పుడు మీ అకౌంట్ని వెరిఫై చేయండి అని అడుగుతుంది. ఆ వెరిఫై చేయడానికి ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సిన
అవసరం ఉంటుంది. 5-6 అని ఉంది కదా, నేను చాలాసార్లు వాడింటాను దీన్ని. కంటిన్యూ క్లిక్ చేసినప్పుడు చూడండి మనకు ఒక మొబైల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చేస్తుంది. కానీ ఒకే నెంబర్ చాలాసార్లు యూజ్ చేయకండి. చాలాసార్లు యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నేను నా మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది 184085 అని. కంటిన్యూ కొట్టాం. కొన్నిసార్లు వితౌట్ వెరిఫికేషన్తో డైరెక్ట్గా ఐడి క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీకు వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. అప్పుడు మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఇది చూడండి, ఇది నా యొక్క జీమెయిల్ ఐడి. కంటిన్యూటీ జీమెయిల్ ఐడిని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా చూడండి ఆ జీమెయిల్ ఐడితో సో మనం కంటిన్యూ అయిపోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది ప్రాసెస్ అనేది. మనకు ఒక జీమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేయాలంటే ముందుగా మీకు ఒక ఫోన్ నెంబర్ ఉండాలి. తర్వాత మీరు ఏమైతే పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పేరుని చూజ్ చేసుకోండి. ఆ తర్వాత జీమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. ఫర్ ది ఫస్ట్ టైం మీరు ఇలా క్రియేట్ చేసినప్పుడు సో ఇలా ఒక టూర్ పేజ్ వచ్చేస్తుంది. దీని ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు యాక్సెప్ట్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంటూ బటన్ ఉంటుంది, ఇంటూ బటన్ నొక్కొచ్చు. సరే, మీరేం ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తూ ఉండండి. సో ఆటోమేటిక్గా ఆ సెట్టింగ్స్ అనేది కూడా మనకు యాడ్ అవుతూ పోతూ ఉంటాయి అన్నట్టు. ఎప్పుడైతే మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేస్తుంటారు, అక్కర్లేదనుకుంటే ఇక్కడ ఇంటూ బటన్ క్లిక్ చేయొచ్చు. ఇక గో టు జీమెయిల్ అంటే చూడండి జీమెయిల్కి సో వచ్చేస్తుంది. కానీ సేమ్ మీ మొబైల్ ఫోన్ ఎలాగైతే వాడతారో ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఉంటుంది. ఇన్బాక్స్ అని, సెంట్ మెయిల్స్ అని, ఓకే, సో డ్రాఫ్ట్స్ అని ఇలా ఉంటాయి. మీకు వచ్చే మెయిల్స్ అన్నీ ఇన్బాక్స్లో చూసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం గూగుల్ వాడు ఒక మెయిల్ పంపిస్తాడు. క్లిక్ చేస్తే చూడండి బ్యాక్కి వెళ్ళాలంటే ఈ బ్యాక్ టు ఇన్బాక్స్ బటన్ నొక్కొచ్చు. మీకు ఏదైతే ఇన్బాక్స్ నుంచి మెసేజెస్ అనేటివి వస్తూ ఉన్నాయో కంపల్సరీగా మీరు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, అన్నీ కూడా ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఓకేనండి? సరే, ఇప్పుడు జీమెయిల్ ఐడి క్రియేట్ చేయడం అనేది ఎలాగో నేర్చుకున్నాం. ఇక ఈ జీమెయిల్ అనేది ఏ యొక్క బ్రౌజర్లో అయితే మీరు లాగిన్ అయినారో అక్కడ నుంచి మనం క్లోజ్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఇంటూ బటన్ని ప్రెస్ చేయకూడదు. మీ ఓన్ కంప్యూటర్ అయితే ప్రాబ్లం లేదు. వేరే కంప్యూటర్లో మీరు సైన్ అవుట్ చేయకుండా వచ్చేస్తే మీ యొక్క ఐడిని ఇంకొకళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో సైన్ అవుట్ చేయాలన్నప్పుడు చూడండి ఫాలో చేయండి. ఇక్కడ మీరు ఏదైతే పేరుతో క్రియేట్ చేసి ఉంటారో ఫస్ట్ అక్షరంతో ఇక్కడ సింబల్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో కింద సైన్ అవుట్ అనే బటన్ ఉంటుంది. ఈ సైన్ అవుట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్ అనేది సైన్ అవుట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా సైన్ అవుట్ చేసే పద్ధతి మాత్రం మానుకోకూడదు. సైన్ అవుట్ కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్.